జైషే మహమ్మద్ సీనియర్ కమాండర్ 1999లో IC-814 విమానం హైజాక్ వెనుక ప్రధాన సూత్రధారైన అబ్దుల్ రవూఫ్ అజార్ ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టినట్లు భారత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించగా, భారత ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి చెందారు. ఇందులో అతని తమ్ముడు, జైషే ముఖ్య కమాండర్ అయిన అబ్దుల్ రవూఫ్ అజార్ ఉన్నాడు. భారత్ దాడుల్లో మొదట తీవ్రంగా గాయపడిన రవూఫ్ తర్వాత మరణించినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలలో కీలక సూత్రధారిగా ఉన్న రవూఫ్ భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. అబ్దుల్ రవూఫ్ అజార్ను ఐక్యరాజ్య సమితి, అమెరికా ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాయి. కాగా పాకిస్తాన్లో మొత్తం 840 ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.